బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రంగులు కూడా వాస్తు దోషాలను మారుస్తాయి అంటారా? ఉంటుందమ్మా. కొంత ఎందుకంటే మనం ఎట్లా తీసుకుంటే అంటే ఇందులో ఆ, విధి లేని అంటే తప్పని పరిస్థితిలో మనకి ఇంకా తప్పదు, ఇంకా మనము మార్చుకోలేము, ఇల్లు తిప్పలేము అనే సందర్భంలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఇప్పుడు మన దిక్కులకు అధిపతులు ఉంటారమ్మా. ఇప్పుడు దక్షిణం ఉన్నదనుకో కుజుడు, పడమటి ఉండే శని, అట్లా ఉత్తరానికి గురువు, తూర్పుకి ఇంద్రుడు, ఇట్లా వారి కలర్స్ అంటే ఏ విధంగా అయితే వారము మనం ఇప్పుడు ఆదివారం ఒక కలరు ఇట్లా ఏ విధంగా వేసుకుంటాము, అట్లా దిక్కులు కూడా ఒక కలర్స్ పెట్టుకొని వాళ్ళ గ్రహం దీని మీద పెట్టుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుంది. మీరు వాస్తుని నమ్మడానికి గల కారణం ఏంటి? అంటే మీకు ఏమైనా పర్సనల్గా ఏమైనా? లేదమ్మా, నేను ముందుకెళ్ళి కూడా ప్యాషన్ ఉండేది, నేర్చుకోవాలన్న ప్యాషన్ ఉండే. ఆ తర్వాత కొన్ని నేను కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్స్ మంచిగా వచ్చినప్పుడు కొంతకాలం వేరే బిజినెస్లో ఉన్నాను. బట్ ఈ ప్యాషన్ ఉన్నాను కదా, సో ఈ ప్యాషన్ 10 మందికి పనికొస్తుంది. లేకుంటే నా దగ్గర చాలామంది వస్తుంటారు, అది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వీళ్ళు వస్తుంటారు. వాళ్ళకి ఏంటి అంటే చలో మనకు చెప్పినప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయి. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి వచ్చిన అందరికీ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఇక ఎందుకు ఇది ప్యాషన్ ప్రొఫెషన్ చేసుకోకూడదని దీన్ని ప్రొఫెషన్ చేసుకొని చాలా మంచి రిజల్ట్స్ ఇప్పటివరకు మనం చాలామందికి ఇచ్చినాం కూడా. అంటే కొన్ని వేల మందికి వాస్తు చెప్పినామమ్మ. చాలా రాష్ట్రాలలో ఉన్నాయి, ఇప్పుడు హిందీ ప్రాంతాలు ఉన్నాయి, మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి, లేకుంటే యుఎస్. రీసెంట్గా మనం యుఎస్ కూడా వచ్చిన 1 month బ్యాక్, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా వెళ్ళాలి. అక్కడ కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఫోన్లు చేస్తారు, గురువారం మళ్ళీ మీరు రావాలి. ఇంకా చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఇది ప్రొఫెషనల్గా ఇప్పుడు అంటే ప్యాషన్లు ప్రొఫెషన్ అమ్మ. దీనికోసం స్పెషల్ కాకుండా నేను ఒక శిష్యరికం చేసిన వేరే వాళ్ళ దగ్గర, బివి రెడ్డి గారు అని మా గురువు గారు ఉండే, ఆయన దగ్గర శిష్యరికం చేసిన ఒక 12 సంవత్సరాలు. ఆ తర్వాత మంచి ఫలితాలు వచ్చినాయి తన దగ్గర కూడా. ఆ తర్వాత నేను కూడా చెప్తే మంచి ఫలితంగా ఇప్పుడు 25 years నుండి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి దీన్ని ప్రొఫెషన్గానే ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే పెద్దవాళ్ళు తప్ప ఈ వాస్తు అనే నమ్మకాన్ని యూత్ అనే వాళ్ళు ఎవరు నమ్మట్లేదు. మీరు యూత్కి ఏం చెప్తారు? యూత్ని ఏం లేదమ్మా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా యూత్ అన్న వర్డ్కి వచ్చేసరికి మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. ఫస్ట్ యూత్ అన్నసరికి ఎవరికైనా నేను చేయగలుగుతా, ఎంబీఏ చేసిన తర్వాత చేయగలుగుతాం. కానీ వాళ్ళు పెట్టుకునే ఆఫీస్ ఒకటి మిస్టేక్ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే బిజినెస్ వెతుక్కుంటున్నాం, సోర్స్ ఆఫ్ బిజినెస్ వెతుకుతున్నాం, లేకుంటే ఎగ్జిట్ పాలసీ వెతుకుతలేం. ఫస్ట్ పాయింట్ బిజినెస్లో. అదే వాస్తులో ఏమవుతుందంటే వాస్తు చూసుకోకుండా ఎక్కడో ఒక చిన్న ఆఫీస్ తక్కువ రెంట్కనో, లేకుంటే మనకు అందుబాటులో ఉన్న స్థలమనో, ఏరియానో మనం ఒక ఆఫీస్ పెడతాం. ఆ ఆఫీస్ కనుక ప్రాపర్ దిశకు లేదు, లేకుంటే ఇబ్బందికరమైనది, అక్కడ వాళ్ళు ఫెయిల్. 80% స్టార్టప్ కంపెనీస్ ఏవైతున్నాయి ఇప్పటివరకు నేను చూసిందనుకో, అన్ని ఫెయిల్యూర్ ఏంది అంటే వాళ్ళు పెట్టుకున్న ఆఫీస్ వల్లనో, లేకపోతే వాళ్ళు పెట్టుకున్న ఇండస్ట్రీ లొకేషన్ వల్లనో, ఆ లొకేషన్ బాగాలేకపోతే కొండకు అటుపక్కకో, కొండకి ఇటుపక్కకో, లేకుంటే దారి లేకుండానో, అసలు వీధే లేని అటువంటి దగ్గర పెట్టుకున్నప్పుడు జరుగుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకమ్మ. కాబట్టి వాళ్ళ ఆఫీస్ ఏదైనా స్థలము లేదా ఫ్యాక్టరీస్ ఏదంటే వీధి ఎలా ఉంది, దిశ ఎలా ఉందో చూసుకొని పెట్టుకుంటే మంచి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుందమ్మా. అయితే ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఒకే కాంపౌండ్ వాళ్ళు 2 ఇల్లులు కడతారు కదా, అట్లా కట్టొచ్చు అంటారా? లేదమ్మా, ఇలా 2 ఇల్లులు ఉపగృహాలు అంటాం మనం. 2 కాదు 40 కట్టొచ్చమ్మా. కానీ ఒక ఇంటికి ఇంకో ఇంటికి ఆనకూడదు. ఎందుకు ఆనకూడదు అంటమ్మా, ఇప్పుడు ఉత్తరము తూర్పు ఫేస్ ఉంది, 2 అన్నములు ఇల్లు పంచుకుంటారు ఒకటే స్థలంలో. అప్పుడు ఏం చేస్తారు, ఒకరికి ఆనుకొని ఇంకొకరు కట్టుకుంటారు. అప్పుడు దక్షిణ భాగంలో అన్నం ఉన్నట్టయితే, లేకుంటే పెద్దవాళ్ళు ఎవరైనా అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే పెద్దవాళ్ళేమో దక్షిణం వైపు ఉండాలి, లేకుంటే కుడివైపు ఉంటారు, చిన్నవాళ్ళేమో ఎడమ వైపు ఉంటారు. ఎడమ వైపు ఉన్నాకేమో మంచి రిజల్ట్స్ వస్తుంది. అది రోడ్డుని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు కనుక తూర్పు ఉందనుకోండి, తూర్పు రోడైనప్పుడు ఇల్లు ఈ విధంగా కట్టుకున్నారనుకోండి, దక్షిణం ఒకరు ఉత్తరం ఒకరు కట్టుకున్నారు. ఉత్తరం భాగం ఉన్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది, దక్షిణ భాగంలో ఉన్న వాళ్ళకి చాలా నెగిటివ్ జరుగుతాయి. వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతుంటారు. ఇది మీరు ఎక్కడైనా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వినే వాళ్ళు ఎవరికైనా, మన బిగ్ టీవీ ప్రేక్షకులు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయంటే ఇమ్మీడియట్గా సర్చ్ చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఇది మన బిగ్ టీవీ చాలామంది చూస్తారు కాబట్టి, లైవ్ ఉంటుంది కాబట్టి నేను సజెషన్ చేసేదంటే ఎవరికైనా అన్నంల మధ్యలో ఒకటే కాంపౌండ్ వాళ్ళగా
ఇల్లులు ఆనించుకొని కట్టుకున్నా, లేకుంటే పార్టిషన్ చేసుకున్నా, లేదు అంటే ఒకరికొకరు వెనక ముందు కట్టుకున్నా, ఇది సరి చేసుకోవాల్సిందిగా నా మనవి. For more videos like this, subscribe Big TV channel.